తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ చేసిన మోసాల బాటలోనే కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించకుండా కాలయాపన చేస్తుందన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సరస్వతీదేవి మందిరంలో రామచంద్రరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ బాటలోనే అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకొని హామీలను తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. వసంత పంచమి సందర్భంగా ఈరోజు దేశమంతా కూడా సరస్వతి దేవాలయం అన్నీ కూడా భక్తులతో కిచకిచలాడిపోతూ ఉన్నది. ఇటు తెలంగాణలో గోదావరి ఒడ్డున ఉండే బాసర దేవాలయం అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇక్కడ సరస్వతి దేవాలయం, ఇక్కడ సరస్వతి వినాయక అదేవిధంగా హనుమంతు దేవాలయం ఉంది. మరి సరస్వతి దేవాలయం కూడా చాలామంది వందలాది మంది ఈ యొక్క ప్రాంత భక్తులు ఇక్కడ రావడం జరిగింది. మరి సరస్వతి దేవాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చాలా ప్రతిభ కలిగింది. ఇక్కడ చదువుల దేవత, స్టూడెంట్స్ కూడా ప్రతిరోజు ఇక్కడ వచ్చి మంచి చదువు ప్రసాదించమని చెప్పేసి కూడా కోరేటటువంటి దేవాలయం ఇది. మరి ఇక్కడ ఈరోజు చాలా పెద్ద ఎత్తున అక్షరాభ్యాసాలు అదేవిధంగా పూజలు హోమాలు జరుగుతూ ఉన్నాయి. మరి వసంత పంచమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ సరస్వతి ఒక దేవత అనుగ్రహము ముఖ్యంగా మన విద్యార్థులకు మన పిల్లలకు మంచి చదువు వచ్చి మంచిగా ఉన్నత స్థానాల్లో అందరూ కూడా ఉండాలని చెప్పేసి కూడా తెలంగాణ విద్యార్థులకు నేను ఈరోజు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సార్, కేసీఆర్ సిట్ విచారణపై ఏమంటారు? కేటీఆర్ గారి సిట్ విచారణ అది దర్యాప్తులో ఒక భాగమైనప్పటికీ కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడక నడుస్తూ ఉన్నది. 2 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ప్రభుత్వము కేవలం ఇంకా సాక్షుల విచారణగానే చేస్తున్నారు. దోషుల్ని శిక్షించేటటువంటి ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కాబట్టి కేవలం విచారణతోనే కాలవ్యాపం చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకల్లా రాజకీయ నాయకుల మీద కూడా వారు వేటు పెట్టేది ఉండే, అరెస్ట్ చేసేది ఉండే. కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేసి కూర్చున్నారు. ఇంతేకాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘోరాది ఘోర క్రైమ్ పాపం ఈరోజు ఒక సుప్రీంకోర్టు కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక స్వేచ్ఛ మీద కానీ వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రైవసీలో కానీ ఎవరు కూడా చేయరాదు. కానీ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆ ఫోన్లో ఉన్న చట్టాలన్నీ కూడా ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా అదే ఒక ధోరణి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణి ఈరోజు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదని చెప్పేసి కూడా మాకు అనుమానంగా ఉంది. డెఫినెట్గా వారు ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు. అవినీతి నేర్చుకున్నారు, కాలవ్యాపం నేర్చుకున్నారు, వాగ్దానాలు మర్చిపోయి నేర్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ ప్రభుత్వం నేర్చుకుంది, కాంగ్రెస్ పార్టీ నేర్చుకుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.